ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదాల ధరలు పెంచారు. ఈ నెల 10వ నుంచి అమల్లోకి కొత్త ధరలు వస్తాయని సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలియజేశారు. 80 గ్రాముల లడ్డూ పరిమాణాన్ని 100 గ్రాములకు పెంచారు. 20 రూపాయలు ఉన్నటువంటి ధర 25కు పెంచారు. 15 రూపాయలు ఉన్నటువంటి 200 గ్రాముల పులిహోర ధర 20 రూపాయలకు పెంచినట్లుగా కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదాల ధరలు పెంచారు. ఈ నెల 10 నుంచి కూడా కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పేసి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలియజేశారు. 80 గ్రాముల లడ్డూ పరిమాణాన్ని 100 గ్రాములకు పెంచారు. 20 రూపాయలు ఉన్నటువంటి ధర 25కు పెంచారు. 15 రూపాయలు ఉన్నటువంటి 200 గ్రాముల పులిహోర ధర 20 రూపాయల నుండి పెంచినట్లుగా కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సాయిరాం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు ఎంతో ఆరాధనతో స్వీకరించే స్వామివారి ప్రసాదం లడ్డు పులిహోర ధరలు పెరిగాయని అయితే తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఆలయ ప్రసాదాల ధరల్లో మార్పులు అయితే చోటు చేసుకుని ఉన్నాయి. ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే 80 గ్రాముల లడ్డు ప్రసాదం భక్తులకు 20 రూపాయలకే లభించేది. కానీ ఇకపై లడ్డు పరిమాణాన్ని 80 గ్రాముల నుండి 100 గ్రాములకు పెంచుతూ ధరనైతే 25 రూపాయలుగా నిర్ణయించారు. అంటే లడ్డు పరిమాణం పెరిగినా కూడా ధర కూడా 5 రూపాయలు అధికమవుతుందని అయితే తెలుస్తోంది. అలాగే భక్తులు ఎక్కువ ఇష్టపడే ఈ 200 గ్రాముల పులిహోర ప్రసాదం కూడా ధరలో మార్పు జరిగింది. ఇంతవరకు 15 రూపాయలకు అందిన పులిహోర ఇకపై 20 రూపాయలకు కూడా లభించనుంది. అయితే పులిహోర పరిమాణంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని అయితే ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ అయితే స్పష్టం చేశారు. ఈ మార్పులు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ధరలు పెరిగినా దేవాలయానికి వచ్చే భక్తులు మాత్రం ప్రసాదాన్ని ఆత్మీయంగా స్వీకరించే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యమే ప్రత్యేకమని అయితే చెప్పాలి. ధరలు కొంచెం పెరిగినా పర్వాలేదు, స్వామివారి ప్రసాదం అందుకోవడమే ముఖ్యమనే అభిప్రాయాలు అయితే భక్తుల నుంచి అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక అధికారులు మాత్రం ప్రసాదాల నాణ్యత, శుద్ధత, భక్తుల సంతృప్తి దృష్టిలో ఉంచుకొని అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నామని చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు లడ్డు మరియు పులిహోర ప్రసాదాల ధరల్లో అయితే మార్పును అయితే గుర్తుంచుకోవాలంటూ ఆ దేవాలయ అధికారులు అయితే చెప్తున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.